మనం మిక్సర్ జార్లో చేసే పచ్చడికి, రోటి పచ్చడిలో చేసే పచ్చడికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా? నక్కకి నాగలోకానికి ఉండేంత డిఫరెన్స్ ఉందంటాను నేనైతే. నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం ఫ్యామిలీ గ్యాదరింగ్ అయిందనమాట. అందరం వెళ్ళాము. తీరా పచ్చడి చేసే టైంకి కరెంటు పోయింది. చూస్తే రాలేదు. సరే కదా, రోల్ ఉంది కదా అని స్టార్ట్ చేశాను. మన పళ్ళన్నీ సగం సగమే కదా, ఏదో స్టార్ట్ చేశాను కానీ మన వల్ల అయితే అవ్వలేదు. మధ్యలో పెద్దమ్మ వచ్చి జాయిన్ అయింది. బట్ ట్రస్ట్ మీ, ఎంత బాగుందో తెలుసా రోటి పచ్చడి అయితే. కొబ్బరి పచ్చడి ఎక్కువగా నలిగిపోదు, అలాగని నలగకుండా ఉండదు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఆ స్మెల్ కి టెంప్ట్ అయిపోయి అక్కడే అన్నం తెచ్చుకొని కలుపుకొని తిన్నాం. చాలా టేస్ట్ ఉంది. ఎంతైనా అమ్మమ్మ గారి ఇల్లు ఫీల్ అలా ఉంటుంది కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్క వాళ్ళు కానీ, మామి వాళ్ళు కానీ, పెద్దమ్మ వాళ్ళు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. దాంతోనే స్పెషల్ ఏంటంటే అందరం కలిపి ఒకే ఆకు మీద తిన్నాం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. చాలా మిస్ అయ్యాను 1.5 year నుంచి. ఇప్పుడు నిన్నే అవన్నీ కవర్ చేసేద్దాం. ఋషి అండ్ వాడు బావ అయితే చూడండి ఎలా సెట్ అయిపోయారో. మొబైల్లో చూసుకుంటున్నారు చక్కగా. పిల్లలు అందరూ ఎంజాయ్ చేసేసాం మొత్తం మీద. అందరూ ఒక దగ్గర కలిసి ఉంటే ఆ ఫీలే వేరు కదా. అమ్మమ్మ తాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.